ముద్రగడ దీక్షకు ఉపక్రమించారు. అయితే ముద్రగడతో చర్చలకు సిద్ధమంటూ పోలీసులు కూడా ప్రకటించారు. ప్రస్తుతం ముద్రగడ దీక్ష అలాగే కిర్లంపూడిలో తాజా పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ముద్రగడ దీక్ష అలాగే అక్కడ పరిస్థితికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ముద్రగడ దీక్ష ప్రారంభమైంది. కొద్ది నిమిషాల క్రితం ఆయన మీడియాతో మాట్లాడి దీక్ష ప్రారంభించారు. కేసులతో ఏదైతే నిర్వాసాలను చూస్తా ఉన్నారు, అందుకోసమే ఈ దీక్షకు దిగుతున్నట్టు ఆయన ప్రకటించారు. విడుదల దీక్ష నిర్వచన కోసం అయితే ఆగస్టు వరకు ఆగుతాను, ప్రభుత్వం అబద్ధాలుతా ఉంది, పోయినసారి ఫిబ్రవరిలో తాను దీక్ష సందర్భంగా అరెస్టులు ఉండవని, ఆగస్టులోగా ఈ నిర్వచన ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అబద్ధాలు అవుతుందనేది ప్రధానంగా ముద్రగడ చేస్తున్న ఆరోపణ. అయితే ఈ దీక్ష ప్రారంభమైన వెంటనే పోలీసులు కూడా రంగం ప్రవేశించారు. పోలీసుల కోసం ముద్రగడ ఉన్న రూము బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. మీడియా బయటకు వెళ్ళగానే వాళ్ళు లోపలికి వచ్చి ఆయనతో మాట్లాడాలని చూస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం అయితే పోలీసులు ఆయన అరెస్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. ఎక్కువ రోజులు దీక్ష కొనసాగించడం ఈ ఉభయ గోదావరి జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో మంచి కదా ఉద్దేశంతో పోలీసులు ఉన్నారు. రాష్ట్రంలో పెట్రోల్ 4 ఏళ్ళు పడుతుంది దీక్ష తప్ప ఉచిత పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలంటే ఈ దేశంలో సాధ్యం తొందరగా ముగించాలనేది పోలీసులు భావిస్తున్నారు. అందుకు సంబంధించి వాళ్ళకి పూర్తి ఆదేశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. పోలీసులు అయితే ఆయన అరెస్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. అమలాపురం స్టేషన్కి వెళ్ళినప్పుడు 2 రోజుల క్రితం తను అరెస్ట్ చేయాలని అడిగినప్పుడు ఏ కేసులు లేవు మీ మీద, మీరు వెళ్ళిపోండి అని చెప్పి తర్వాత రాజమండ్రిలో సిఐడి ఆఫీస్ అప్పగిస్తామని చెప్పి కిర్లంపూడిలో ఇంటి దగ్గర ముద్రగడను లింక్ చేసిన పరిస్థితి ఉంది. అలా ఎందుకు చేశారు అనేది చేసి ఆరోగ్య అరెస్ట్ చేస్తుంది కదా అనేది ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కూడా తన అరెస్టుకు ఎటువంటి అభ్యంతరాలు లేవనేది ముద్రగడ ప్రతిపాదన చేస్తున్నారు. అయితే ఏ కారణంతో అరెస్ట్ చేస్తున్నారు, ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేస్తే ఎక్కడికి తీసుకెళ్తారు అనేది మాత్రం స్పష్టంగా చెప్పాల్సింది అనేది ఆయన డిమాండ్ చేస్తా ఉన్నారు. అరెస్ట్ చేసుకున్నంత మాత్రాన ఉద్యమం ఆగిపోలేదని ఆయన చెప్తా ఉన్నారు. పోలీసులతో మాత్రం ఎప్పుడైతే మీడియా బయటకు వెళ్తుందో వెంటనే లోపలికి వచ్చి ఆయనతో మాట్లాడి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. బొగ్గి చూస్తే మొత్తం కిర్లంపూడి చుట్టుపక్కల భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. దాదాపు 1000 మందికి పైగా పోలీసులు ఈ కిర్లంపూడికి వచ్చే 4 మార్గాల్లో టికెట్లు పెట్టుకుని ఉన్నారు. ఇప్పటివరకు అయితే మీడియాను కూడా లోపల పంపించారు. మీడియాతో గొడవ జరిగిన తర్వాత మీడియాని లోపల పంపించారు. అలాగే ముఖ్యంగా ఇంటి ఆవరణలో ఉన్న మీడియా వెహికల్స్ కూడా బయటకు పంపించడానికి పోలీసు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీడియా కవరేజ్ కూడా రాకుండా చూడటం ద్వారా ఈ ఉద్యమాన్ని కానీ ఈ నిరాహార దీక్ష తాలూకా ఎఫెక్ట్ మిగతా ప్రాంతాల మీద పడకుండా చేయడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఫిబ్రవరిలో తీసుకున్న దీక్ష సందర్భంగా జరిగిన కార్యక్రమాలకు సంబంధించి రాష్ట్ర ఆందోళన రోజు ఏదో ఒక కార్యక్రమం చేపట్టిన పరిస్థితికి లా అండ్ ఆర్డర్ వెళ్లే పరిస్థితి ఉంది. అందుకోసం ఇంటి జాగ్రత్తగా ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నారు. అయితే ఈసారి కూడా తన దీక్షలో తనతో పాటు ముద్రగడ తన భార్యను కూడా కూర్చోబెట్టారు. తన భార్య కూడా తనతో పాటు వివేకానికి లోనయ్యారు. కట్టుబడి చెప్పుకున్న ముద్రగడ దీక్షకు మద్దతుగా ఆయన అభిమానులందరూ కూడా ఇతర మార్గాల నుంచి నినాదాలు కూడా చేస్తా ఉన్నారు. పోలీసులు వచ్చి ఏం చెప్తారు లేదా ఈ దీక్ష కొనసాగుతుందా లేదా ఒక విషయం ఏంటంటే దీక్షను భంగం చేసి అరెస్ట్ చేసినా జైలు అయినా ఇష్టం తగ్గిస్తారని చెప్పారు. తన డిమాండ్ ప్రకారం వదిలిపెట్టాలని ఆయన చెప్తా ఉన్నారు. ఆ డిమాండ్ నెరవేర్చుకున్న తను అరెస్ట్ చేస్తే జైల్లో కూడా దీక్ష కొనసాగిస్తానని ముద్రగడ తీసుకున్న పరిస్థితి జరుగుతా ఉంది. ఇంట్లో దీక్ష చేస్తే నీళ్ళైనా అడుగుతాను, అదే జైల్లోకి వెళ్తే నీళ్లు కూడా ముట్టబోతున్నట్టు ఆయన గట్టిగా హెచ్చరిస్తున్నారు. మొత్తానికి మళ్ళీ ఈ కాపు ఉద్యమంలో భాగంగా రిజర్వేషన్ కోసం ఆయన అరెస్ట్ దీక్ష చేస్తారు. ఆలోగా ఈ డిమాండ్ పూర్తి కాకపోతే అనుకున్నారు. అయితే హఠాత్తుగా ఈ పులి సంఘటన సంబంధించి అరెస్టులు ప్రారంభం కావడం, అరెస్టుల నేపథ్యంలో ఈ కాపుల మధ్య తిరిగేదాన్ని కానీ కాపులలో విజయదారు సృష్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నారు
అనే అభిప్రాయానికి వస్తున్నారు. ముద్రగడ హఠాత్తుగా ఈ దీక్షకు దిగారు. ఇది జిల్లా అయితే మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో కూడా జరుగుతోంది. పోలీసులు అయితే ముద్రగడ ఉన్న రూమ్ పక్కన భారీ ఎత్తున ఒక అధికారులు ఎస్పీతో పాటు 4 డిఎస్పీలు, పబ్లిక్ సంఖ్యలో సిఐలు, ఎస్ఐలు మొత్తం అంతా కూడా రూమ్ దగ్గర ఉన్నారు. ఆయన లోపలికి వెళ్ళగానే మీడియా లోపలికి వెళ్ళగానే పెట్టే వాళ్ళు ఉన్నట్లు తెలుస్తుంది. మనం మీడియాలో మన యువకు చూస్తా ఉన్నాం. మోదీ అదంతా కూడా బయట ముద్రగడ దీక్ష చేస్తున్న రూమ్ బయట జరుగుతున్న ఆయన కూడా అరెస్టుకు ప్రతిఘటించబోదని కారణం తీసుకొచ్చాలంటున్న నేపథ్యంలో ఈ అరెస్ట్ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. భోగి. థ్యాంక్ యూ చంద్రశేఖర్. పోలీసు మీరు ఒక మాట అన్నారు, మేము సిబిసిఐడికి అప్ చెప్తామని చెప్పారు. మీరు అప్ చెప్పారమ్మా, ఇంకా మాట వద్దు, ఇంకా రెండో మాట మాట్లాడతాం. మీ మాట అదే మీరు ఇంటికి తీసుకెళ్తానంటే అక్కడే బయట అక్కడే అరెస్ట్ అయిపోతాం. నీవేం స్పష్టంగా చెప్తున్నాం. మీ మాట నమ్మించి మీ మాట నమ్మి మేము సిబిసిఐడికి అప్ చెప్తా ఉన్నారు. వచ్చాం అడిషనల్ ఎస్పీ గారు చెప్పారు, వారి మాట గౌరవించాలి. వచ్చాం అదే మీరు సిబిసిఐడి కాదు కెర్లంపూడిగా తీసుకెళ్దాం అంటే అక్కడే మేము బయట మేము అక్కడే బయట అయిందో అక్కడే మీరు అరెస్ట్ చేసుకుంటాం. మీ మాట మీ ఇద్దరు మాట మీ ఇద్దరు మాట నమ్మచ్చు చెప్పండి. మేము బాధపడ్డాం తర్వాత లైవ్ లో ఉన్నాం. మేము మీరు ఇవ్వట్లేదు కమిషన్ అక్కడే మేము బయట అక్కడే అరెస్ట్ చేసుకుంటాం. వదులుకోని సబ్జెక్ట్ లైన్ లో ఓకే. అనుమానం లేదు సార్. మీరు ఏమన్నా సరే మీరు సిబిసిఐ మాట్లాడాలి. హరికృష్ణ గారితో మాట్లాడి మరి రమ్మన్నవాడు ఎలాగ కాదు మరి ఎలా చేసింది అంటే మీరు మిమ్మల్ని సీట్ చేయాలి కదా, మిమ్మల్ని సీట్ చేయాలి కదా, మేము అక్కడ బయట అయింది